భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తస్థాముద్రిక, సంఖ్యాశాస్త్రజ్ఞురాలు దైవత్న సరస్వతి శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతా శర్మ గారు. అమ్మతో మాట్లాడదాం, మన సందేహాలు తెలుసుకుందాం. మీరు కూడా మాట్లాడి మీ సందేహాలు, సమస్యలు ఏవైనా తెలుసుకోవాలనుకుంటే గనక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లైవ్ నంబర్స్ కి కాల్ చేయండి. ఇక లైవ్ లో కొన్ని వ్యక్తిగత సమస్యలను పంచుకోలేరు, మాట్లాడలేరు కాబట్టి ఎవరైనా కూడా అమ్మని కలవాలనుకుంటే గనక అమ్మ చిక్కట్పల్లిలోని తన నివాసంలో అందుబాటులో ఉంటారు. మీరు అపాయింట్మెంట్ తీసుకొని అమ్మ దగ్గరికి వెళ్ళి కలిసినట్లయితే మీ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు. Here are 3 things you must know before moving to data science. 1. Data science is not all about coding. చేస్తారు. అమ్మతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ, అయితే కాంబో ప్యాకర్ ఆఫర్ అవైలబుల్గా ఉంది కదా, దాని గురించి తెలియజేస్తారు. తప్పకుండా. కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది అవైలబుల్ ఉంది. ఎందుకంటే దాన్ని ఇప్పటి వరకే నేను ఇస్తాను అని చెప్పేసి సర్టన్ టైం చెప్తే మళ్ళీ కొద్దిమంది మేము జమ చేసుకునే వరకు టైం పట్టిందమ్మా, రేపు ఫస్ట్ వీక్లో మేము వచ్చి తీసుకుంటాము, ఇలా ఎక్కువ కాల్స్ వస్తుంటాయి. సో కాంబో ప్యాక్ ఆఫర్ అనేది ప్రస్తుతం అందుబాటులో ఉంది. అందులో ఉండేటువంటిది శ్రీచక్రం అనంటే అది బీరువా లాకర్లో పెట్టేది. ఏదైనా సరే ఒక్కటి స్ట్రాంగ్గా ఒక కోరిక అనుకొని బీరువాలో పెట్టచ్చు. అది తప్పనిసరిగా అమ్మవారి వల్ల నెరవేరుతుంది. అలాగే శక్తి కంకణము అనేటువంటిది దృష్టి దోషం తొలగిపోవటానికి, చాలామంది కూడా ఉద్యోగం వచ్చిందమ్మా అని అంటారు, అది శక్తి కంకణం పెట్టిన తర్వాత. అలాగే వివాహం కుదిరింది అని చెప్పేసి తెలియజేసేవాళ్ళు, స్టేట్స్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కూడా చక్కగా సపోర్ట్ చేస్తుంది. అలాగే సర్వసిద్ధిమాల అనేటువంటిది దృష్టి దోషం తొలగిపోవటానికి, అది కూడా అంతే. నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇవన్నీ తొలగిపోవటానికి సర్వసిద్ధిమాల అని ఉంటుంది. అందులోనే భాగంగా మరొకటి ఏంటంటే ఆకర్షణశిల, ధన ఆకర్షణశిల అనేటువంటిది. అది మన దగ్గర ఉంచుకొని కనుక క్యారీ చేస్తే దాన్ని మన దగ్గరే పెట్టుకొని కనుక, ఇప్పుడు జెంట్స్ అయితే కనుక వాళ్ళ పౌచ్లో కావచ్చు, పాకెట్లో కావచ్చు అలా వేసుకోవచ్చు. లేడీస్ అయితే వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ కావచ్చు, పర్సులో కానీ అలా పెట్టుకొని కనుక క్యారీ చేస్తే డెఫినెట్గా వీళ్ళు ఏ పర్పస్ అయితే బయటకు పెడతారో ఆ పర్పస్ అయితే సాల్వ్ అవుతుంది వాస్తవంగా. అలాగే మత్స్య యంత్రము మరొకటి, 5వది మత్స్య యంత్రము అనేటువంటిది గృహంలో శుభవార్తలు వినడానికి, శుభకార్యాలు జరగడానికి చక్కగా సపోర్ట్ చేస్తుంది. మత్స్య యంత్రం అనేటువంటిది ఇంట్లో ఈశాన్య భాగంలో ఒక రాగి పాత్రలో అది వేయమని చెప్పేసి తెలియజేసేదాన్ని. ఎక్కువ మంది బిజినెస్ పీపుల్ కూడా చాలామంది తీసుకుని వెళ్ళి చెప్పినట్టుగా ఈశాన్య భాగంలో అది పెట్టేవాళ్ళు, బాగుందని చెప్పి తెలియజేసేవాళ్ళు. ఎందుకంటే వాస్తుపరంగా ఏదైనా సరే తెలిసి తెలియక చిన్న చిన్న స్వల్పమైనవి దోషాలు ఏమైనా ఉన్నాయి అన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇది 5 వస్తువుని కలిపి కాంబో ప్యాక్ ఆఫర్గా నిర్ణయించి తెలియచేయటం అనేది జరిగింది. అది చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, ఎప్పటి వరకు ఉందమ్మా, ప్రస్తుతం ఉన్నదా లేదా అని. అంటే ప్రస్తుతం అయితే అందుబాటులో ఉంది. ఆ స్టాక్ ఉన్నంత వరకు అయితే నేను ఇస్తాను అని చెప్పేసి తెలియజేశాను. ప్రస్తుతం అయితే అందుబాటులో ఉంది. కాలర్స్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? అమ్మతో మాట్లాడండి అమ్మా, మీ సమస్య ఏంటో తెలియజేయండి. చెప్పండి అన్న. నమస్తే మేడం. ఓకే, శుభాశీస్సులు చెప్పమ్మా. నమస్తే అండి. పాప దాని గురించి తెలుసుకుంటామని చేశాను మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమంటారా? చెప్పు నాన్న. 13 11 2005 అండి. 2005. అమ్మాయి నీట్ రాత్రి నీట్. ఓకే 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 ఓకే. కొన్నిసార్లు మిస్ అయింది, ఈసారి రాసింది 5 మార్క్స్ దాకాలో ఉంది. ఆహా. సీట్ ఏమన్నా వస్తుందా లేదా కోచింగ్ పంపించాలా? వాస్తవంగా అయితే ఓకే నాన్న. అమ్మాయి జాతకరీత్యా అయితే మెడిసిన్ యోగం అయితే ఉన్నది. ఒకసారి శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించండి నాన్న. రాహుకేతు పూజ శ్రీకాళహస్తిలో చేయించండి. కాకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు, కాళహస్తి వెళ్ళినప్పుడు పూజా ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు కూడా స్టవ్ మీద వేడి చేసిన పదార్థాలు ఏది కూడా పుచ్చుకోకూడదు. అంటే టీ, కాఫీ కానీ, టిఫిన్ చేయటం కానీ అలా ఏమీ తీసుకోకూడదు. మీరు పాప కనుక ఉండలేదు అనుకుంటే కొబ్బరి నీళ్ళు తాగొచ్చు, లేదా ఫ్రూట్స్ తినచ్చు న్యాచురల్వి. అలా మీరు శ్రీకాళహస్తిలో ఒక్కసారి రాహుకేతు పూజ చేయించండి. వాస్తవంగా 4 సంవత్సరాలు వరుసగా చేయించాలి, సంవత్సరానికి ఒకసారి చొప్పున. మీరు ఆ విధంగా పాపతోటి చేయించండి నాన్న. అలాగే ఒక మంగళవారం నాడు దుర్గా అమ్మవారికి నిమ్మకాయల దండ ఒకటి పాపతోటి ఇప్పించండి.
నిమ్మకాయల దండ కనీసంగా 27 నిమ్మకాయలు ఉండాలి. ఎందుకంటే వాళ్ళకు ఒక సందేహం వస్తుంది, ఎన్ని నిమ్మకాయలు ఉండాలమ్మా అని. 27 మినిమం ఉండాలి, లేదా అంతకంటే ఎక్కువైనా ఉండవచ్చు. కానీ కనకదుర్గ అమ్మవారికి నిమ్మకాయల దండ అనేటువంటిది ఒకసారి ఇచ్చి రావటము. అలాగే ఆ మంగళవారం రోజే పులిహోర చేసి అక్కడే అమ్మవారి గుళ్ళో నైవేద్యం పెట్టించి కొంతమందికి ప్రసాదం పంచండి. పాప పేరు మీదుగా పూజ చేయించి ప్రసాదం పంచండి. ఇలా చేశారుంటే అమ్మాయి జాతక పరంగా ఫస్ట్ యోగం ఉన్నదా లేదా తెలియజేస్తుంది శాస్త్రం. మెడిసిన్ యోగం అయితే అమ్మాయి జాతకరీత్యా ఉన్నది నాన్న, తప్పనిసరిగా చేస్తుంది. ఇంకా ఏవైనా సరే సందేహాలు ఉన్నాయి అని అంటే మాత్రం వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. అమ్మాయి ఇక చాలా మంది వ్యాపారం చేస్తూ ఉంటారు, వ్యాపారంలో లాభం రావట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అయితే ఎలాంటి బిజినెస్ అయినప్పటికీ కూడా వ్యాపారాల్లో అధిక లాభాలు రావాలంటే ఏమైనా రెమెడీ చెప్తారా? తప్పకుండా. సహజంగా వ్యాపారము అనేటువంటిది ఎవరైనా సరే లాభాన్ని ఎక్స్పెక్ట్ చేసే పెడుతుంటారు. ఏదైనా సరే గౌరవప్రదంగానే సంపాదించాలని కోరుకుంటారు. కీర్తి ప్రతిష్టలకు భంగం కలగకుండా గౌరవప్రదంగా డబ్బు సంపాదించాలి అని చెప్పేసి ఏ వ్యాపారస్తులైనా కోరుకుంటారు. అలాంటప్పుడు వారు చేస్తున్నటువంటి బిజినెస్లో అధిక లాభాలు గడించాలి అని అంటే 5 శుక్రవారాల పాటు తప్పనిసరిగా అన్నమాట మామూలు వేడివేడి అన్నంలో కొంచెం బెల్లం వేసి కలిపి నెయ్యి వేయండి. నెయ్యి వేసుకుంటే బెల్లం అన్నము అని అంటాము. అలా 5 శుక్రవారాల పాటు అమ్మవారికి నైవేద్యం పెట్టి ప్రసాదం మీ గృహ సభ్యులందరూ కూడా తినవచ్చు. మరి కొంతమందికి పంచితే కూడా చాలా చాలా మంచిది. అది మీ ఇంట్లో అయినా చేయవచ్చు, ఏదైనా ఒక అమ్మవారి గుడిలో అయినా సరే నైవేద్యం పెట్టించవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, 5 శుక్రవారాలు బెల్లపు అన్నము అని అంటారు. అంటే అన్నం వేడివేడిగా ఉన్నప్పుడు బెల్లం తురిమి వేసి కొంచెం నెయ్యి కూడా వేయండి. వేసి అది అమ్మవారికి నైవేద్యం పెట్టించి ప్రసాదం మీరు స్వీకరించి మరికొంతమందికి పెట్టండి. అలా చేశారు అంటే మాత్రం వ్యాపారస్తులు అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హలో, నమస్తే అండి. మాది అనంతపురం అమ్మా. మీ పేరండి? ఆ పేరు నందశ్రీ అమ్మ. అమ్మతో మాట్లాడండి, మీ సమస్య ఏంటో అడిగి తెలుసుకోండి. చెప్పండి నాన్న. అమ్మ నేను 27/2/2002 పుట్టినానమ్మా. 27/2/2002 చెప్పు నాన్న, సమస్య ఒక్కటే చెప్పు చాలు. అమ్మ ఫ్యూచర్ లో నేను ఎల్ఎం చేయాలనుకుంటున్నాను, దాంట్లో నాకు మంచిగా ఉంటుందా లేదా? ఏం చేద్దాం అనుకుంటున్నావు? LLM. ఓకే అయిపోయిందమ్మా. రైట్ ఓకే. ఉన్నది నాన్న, జాతక పరంగా యోగం అయితే ఉన్నదమ్మా. 21 రోజులు 21 సార్లు గణపతికి ప్రదక్షిణాలు చేయనాన్న. 21 days అంటే చూసుకొని మొదలు పెట్టండి, ఎక్కడ మధ్యలో బ్రేక్ రాకుండా. మీరు అలా కన్వీనియంట్గా చూసుకొని స్టార్ట్ చేశారంటే ఎప్పుడు ఒక రోజు కూడా బ్రేక్ రాదు. 21 రోజులు రోజు 21 సార్లు గణపతికి ప్రదక్షిణాలు చేయండి. ఓం గం గణపతయే నమః అని ఆ మంత్రాన్ని జపిస్తూ మీరు చేయండి. అలాగే 3 గురువారాల పాటు గణపతి గుడిలో 21 ఒత్తులు, పసుపు రంగు ఒత్తులు 21 వేసి మీరు నువ్వుల నూనె వేసి దీపారాధన అనేది కూడా గణపతి దేవాలయంలో 3 గురువారాలు చేయండి. పసుపు రంగు ఒత్తులు అంటే చేతిలో కొంచెం పసుపు వేసుకొని నూనె వేసి, అంటే పసుపు అవుతుంది. ఆ 21 ఒత్తుల్ని కూడా ఇలా కలిపితే పసుపు రంగు ఒత్తులు అవుతాయి. ఆ పసుపు రంగు ఒత్తులు వేసి దీపారాధన అనేది నువ్వుల నూనె వేసి గణపతి దేవాలయంలో 3 గురువారాలు చేయండి. అలా చేసి 21 రోజులు మాత్రం కంటిన్యూస్గా మీరు ప్రదక్షిణాలు గణపతి దేవాలయంలో చేయండి. ఓం గం గణపతియే నమః అని ఆ మంత్రాన్ని చాటింగ్ చేస్తూ మీరు చేయండి. డెఫినెట్గా మీ మనసులో ఉన్నటువంటి సంకల్పము, కోరిక అనేది గణపతి అనుగ్రహం వలన నెరవేరుతుంది. అమ్మాయి కొంతమంది అంటే కావాలని కాకపోయినా అవసరం కొద్దీ అప్పు అనేది చేస్తూ ఉంటారు. అప్పులు ఎంత తీర్చాలనుకున్నా కూడా తీర్చవు, వాళ్ళు చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే అప్పులు తీరడానికి ఏమైనా రెమెడీ చెప్తారా? తప్పకుండా. చాలా మంది కూడా అప్పులు ఎక్కువైపోతున్నాయి, అప్పు తీరుద్దామని ప్రయత్నం చేస్తాను కానీ మరొక చోట అప్పు చేసి ఈ అప్పు తీర్చవలసి వస్తుంది అని అంటారు. అది వాళ్ళు ఎంత అందులో నుంచి ఆ ఊబిలో నుంచి అని అంటారు, అందులో నుంచి బయటికి రావాలనుకున్నా రాలేకపోతుంటారు. సంకల్పం ఉంటుంది కానీ అంతకు మించిన ఖర్చులు కూడా ఉండబట్టి అప్పు అలాగే ఉండిపోతుంది. కొద్దిమంది అంటారు వాడికి వడ్డీయే చాలా కట్టాము, అసలు కంటే ఎక్కువైపోయి ఉంటుంది వడ్డీ అని. అలా ఆ వలయంలో నుంచి బయటికి రాలేకపోతుంటారు. అలాంటప్పుడు సాయంత్రం పూట అన్నమాట చేయవలసింది, ఎప్పుడైనా అంటే డైలీ కూడా చేయవచ్చు. అంటే ఫలానా సర్టెన్ డే ఈ రోజే చేయాలి అన్న నియమం ఏమీ లేదు నాన్న. ప్రతిరోజు కూడా సాయంత్రం పూట వీళ్ళు దీపారాధన చేసిన తర్వాత సాయంత్రం పూట చేయడం విశేషం ఇక్కడ. అది అటుకులు
బెల్లము, కొంచెం కొబ్బరి పలుకులు అంటారు, అంటే ఎండు కొబ్బరిని అది చిన్న చిన్న ముక్కలుగా చేసి కట్ చేసి ఆ అటుకులు, బెల్లము, అందులోనే ఇది కూడా కొబ్బరి పలుకులు కూడా వేసి శ్రీకృష్ణుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని గనక కుటుంబ సభ్యులందరూ కూడా గృహ యజమాని వాళ్ళ భార్యాభర్తల్లో ఎవరైనా సరే చేయవచ్చు. చేసి కంపల్సరీ తప్పనిసరిగా యజమాని కూడా ప్రసాదాన్ని స్వీకరించాలి. అలా కుటుంబ సభ్యులందరూ కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటే కొంచెంగా అప్పు అనేటువంటిది కూడా అంటే తీరే మార్గం అనేది కనిపిస్తుంటుంది. వాళ్ళకి ఆదాయం పెరగడం విషయం కావచ్చు, ఖర్చులు తగ్గడం విషయం కావచ్చు, ఏది ఏమైనా సరే అప్పులు తీరటము అనేటువంటి దానికి మాత్రం ఈ చిన్న పరిహారాన్ని మీరు చేయొచ్చు నాన్న. ఎవరైతే అయ్యో మేము అప్పుల వలయంలోంచి బయటికి రాలేకపోతున్నాము అనుకున్నటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా చేయవచ్చు. సాయంత్రం పూట దీపారాధన చేసిన తర్వాత సహజంగా కొన్ని శ్లోకాలు చదువుతుంటారు, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కావచ్చు, అలా ఏదైనా సరే చదివిన తర్వాత మీరు ప్రసాదంగా మాత్రం అటుకులు, బెల్లము, అలాగే కొబ్బరి పలుకులు ఈ మూడిటిని కలిపి మిశ్రమాన్ని నైవేద్యంగా పెట్టి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించడం వలన కొంచెంగా అప్పులు తీరే మార్గము అనేటువంటిది కనిపిస్తుంది. తప్పనిసరిగా అప్పులు తీర్చగలుగుతారు నాన్న. అమ్మ మరో కాల్ తీసుకున్నారు. హలో హలో, నమస్కారం అమ్మ. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చీరాల నుంచి అండి. అమ్మతో మాట్లాడండి, మీ సమస్య ఏంటో అడగండి అమ్మ. చెప్పండి నాన్న. నమస్కారం అమ్మ. అమ్మా సుభాషిసు చెప్పమ్మా. అమ్మాయిదండి, మా అమ్మాయిది ఫిబ్రవరి 9, ఆ, 2001 ఉదయం 7:03. ఓకే, సమస్య చెప్పు నాన్న. ఆ అమ్మాయి గవర్నమెంట్ ఉద్యోగం ట్రై చేస్తుంది, ఎస్ఎస్సిలో ఉద్యోగం కోసం. దేనికమ్మా? సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఎస్ఎస్సి ఓకే 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 ట్రై చేస్తుంది. ఓకే, అమ్మాయి జాతక పరంగా అయితే గవర్నమెంట్ సర్వీస్ ఉన్నది, ఉద్యోగము పొందటం అయితే జాతక పరంగా ఉన్నది నాన్న. 11 రోజులు 11 సార్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రదక్షిణాలు చేసి పాలతో అభిషేకం చేయమని చెప్పు నాన్న. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనంటే నాగప్రతిష్ఠ చేసి ఉంటాయి, కొన్ని రావి చెట్టు కింద కావచ్చు, కొన్ని దేవాలయాల్లో కావచ్చు నాగప్రతిష్ఠ చేసి ఉంటుంది. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపం దాల్చాడు, సో ఆ సర్ప ప్రతిష్ఠ వాటికి 11 సార్లు 11 రోజులు అంటే కంటిన్యూస్గా ఒక రోజు కూడా బ్రేక్ రాకూడదు. బ్రేక్ వస్తే కనుక మళ్ళీ బిగించేయాలి. అందుకని 11 రోజులు రోజు 11 సార్లు ప్రదక్షిణాలు మీ అమ్మాయితోటే చేయించి పాలతోటి అభిషేకం చేయమని చెప్పండి. అలాగే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామావళి చదవటం కానీ లేదా వినటం కానీ చాలా మంచిది. వాస్తవంగా 108 రోజులు గనక విష్ణు సహస్రనామావళి వినడం కానీ చదవటం కానీ లేదా పాప పేరు మీదుగా తల్లిదండ్రులైనా చదవచ్చు. అలా చేసినా తప్పనిసరిగా ఈ అమ్మాయి జాతకరీత్యా గవర్నమెంట్ సర్వీస్ పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గ ప్రయత్నం ఇంపార్టెంట్ కాబట్టి భగవంతుడి అనుగ్రహం కోసమైతే ఇది చేయటము, ఈ చిన్న పరిహారాలు అనేవి చేయటము. ఇంకా ఏవైనా సరే సందేహాలు ఉన్నాయి అని అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న. అమ్మాయిక పిల్లల విషయానికి వస్తే గనక కొంతమంది పిల్లలు చదివినవి గుర్తుండవు, కొంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళడానికే మారం చేస్తూ ఉంటారు, నేను వెళ్ళను అంటే వెళ్ళను. కొంతమంది బాగా చదువుతారు, ఎగ్జామ్ కి వెళ్ళి రాసేసరికి ఏమి గుర్తుండవు. ఇలా చదివింది గుర్తుండాలన్నా, స్కూల్ కి సరిగ్గా వెళ్ళాలన్నా కూడా ఏమన్నా రెమెడీస్ చెప్తారా? తప్పనిసరిగా ఫస్ట్ మనకి విజయమార్గం కార్యక్రమం అన్నా, సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ అన్నా మెయిన్ రెమెడీస్ ఎక్కువగా తెలియజేస్తుంటా. ప్రతి సమస్యకి పరిష్కారము అనేటువంటిది మాత్రం ఎక్కువగా తెలియజేస్తూ ఉంటాను. అయితే పిల్లలు విద్యలో రాణించాలంటే ఎప్పుడు కూడా నేను తెలియజేసేది ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి చెప్తూ ఉంటాను. వాస్తవంగా చాలా చక్కగా సపోర్ట్ చేసింది. కొన్ని వేల మంది స్టూడెంట్స్ అది కలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. డైరెక్ట్గా కూడా వచ్చి కట్టించుకుంటూ ఉంటారు. రాలేని వాళ్ళకైతే పోస్టల్ ద్వారా పంపటము అనేటువంటిది ఉంటుంది. అది ఎడ్యుకేషనల్ లాకెట్. చదివింది చదివినట్టుగా గుర్తుండడం విషయంగా కావచ్చు. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా అంటే అది కట్టుకున్న తర్వాత వాడంతా వాడే చెప్పేవాడు, అమ్మో ఇది రాదేమో అనుకునేది కూడా చాలా సునాయాసంగా రాసామమ్మా అంటారు. అలా ఏంటంటే కొంతమందికి ఇప్పుడు ఎడ్యుకేషనల్ లాకెట్ కలెక్ట్ చేసుకున్నటువంటి వాడికి ఎగ్జామినేషన్ హాల్లోకి అలో చేయరు. జనరల్గా కొన్ని లాకెట్స్ కావచ్చు ఏమైనా సరే యాక్సెప్ట్ చేయరు, బయట ఉంచేసేయమంటారు. అలాంటప్పుడు కూడా ఏం చేయాలి అనేది కూడా నేను వ్యక్తిగతంగా తెలియచేయడం అనేది జరుగుతుంది. సరే, ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. దీనితో పాటుగా మీ పిల్లల కోసం అని చెప్పేసి ప్రతి గురువారం కూడా ఓన్లీ గురువారము ప్రతి గురువారము విశ్వనాథాష్టకము అని చెప్పి ఉంటుంది.
విశ్వనాథాష్టకం మామూలుగా మనకి ఈ లలిత విష్ణు సహస్రనామావళి పుస్తకంలో కూడా బహుశా ఉండొచ్చు విశ్వనాథాష్టకము అని. అది ప్రతి గురువారం 8 సార్లు చదవడం చాలా చాలా మంచిది. చదవగలిగే పిల్లలైతే చదువుతారు, కొంచెం పెద్ద పిల్లలు. చిన్న పిల్లలు అయ్యేటైతే గనక ఆ పిల్లల పేరు చెప్పి తల్లిదండ్రులు ఎవరైనా సరే చదవచ్చు. ప్రతి గురువారము విశ్వనాథాష్టకము 8 సార్లు చదవడం వలన పిల్లలకి అంటే చదువు మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది, చదవగలుగుతారు, చదివింది మర్చిపోరు, ఎప్పుడు కూడా గుర్తుండిపోతుంది. అది భగవంతుడి అనుగ్రహం అంతే అది. సో ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలు అనేది చేస్తే గనక డెఫినెట్గా విద్యలో రాణిస్తారు, చదివింది చదివినట్టుగా గుర్తుంటుంది. దీనితో పాటుగా ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది కూడా చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. అమ్మాయిక చాలా మంది ఏదో ఒక సమస్యతో లోపల భయపడిపోతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, ఎవరికి చెప్పుకోరు, చెప్పుకుంటే బాధ తగ్గుతుంది కానీ భయపడుతూ ఉంటారు. అంటే ఎందువలన ఇలా జరుగుతుందంటారు? అసలు కొద్దిమంది వాళ్ళ జాతక రీత్యా ఉంటుంది అది ఆస్ట్రాలజీ పరంగా అన్నప్పుడు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అక్యురేట్గా ఉండాలి నాన్న. అవి కరెక్ట్గా ఉన్నాయి అంటే కనుక అవి తీసుకుని రావడం చాలా చాలా మంచిది. చాలా మంది ఆఫీస్లో కూర్చున్న తర్వాత వాళ్ళ ఇంటికి కాల్ చేసి నేను ఏ టైంకి పుట్టాను అని కాల్ చేస్తారు, లేదా నాకు కరెక్ట్గా గుర్తు లేదంటారు. దానివల్ల మాకు కూడా టైం వేస్ట్ అవుతుంది. అందుకని ముందుగానే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాళ్ళు రాసి పెట్టుకోవాలి. వాళ్ళు రాసి తీసుకుని రావడం చాలా మంచిది, లేదా ఫోన్లో అయినా సేవ్ చేసుకోవాలి. అలా కనుక తీసుకొస్తే అక్యురేట్గా ఉంటుంది ఆస్ట్రాలజీ పరంగా. అలాగే న్యూమరాలజీ పరంగా కూడా దానికి తెలుస్తుంది ఏమై ఉండొచ్చు, ఎందుకు, ఇవన్నీ కూడా చాలా అక్యురేట్గా వస్తుంది. న్యూమరాలజీ పరంగా కూడా వస్తుంది. అసలు మాకు డేట్ ఆఫ్ బర్తే లేదమ్మా, మాకు గుర్తు లేదు, మా పెద్దవాళ్ళు రాయలేదు అని అంటారు. అలాంటప్పుడు కూడా వాళ్ళు లోపలికి వచ్చినటువంటి సమయాన్ని బట్టి కావచ్చు, హస్తరేఖలు కావచ్చు, ఫేస్ రీడింగ్ కావచ్చు, అనేక శాస్త్రాలను ఆధారంగా చేసుకొని తెలియచేయడం అనేది జరుగుతుంది. అలాగే బయటికి చెప్పుకోలేక సఫర్ అవుతుంటారు. టాపిక్ మనకి బయటికి చెప్పుకోలేని సమస్యలతోటి పెద్దవాళ్ళు అన్నీ కొంతమంది కొన్ని ఓపెన్గా చెప్పగలుగుతారు, కొన్ని చెప్పలేని సమస్యలతో మదనపడిపోతూ ఉంటారు. అలాంటప్పుడు వీళ్ళు తప్పనిసరిగా గుడిలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, వీళ్ళు చేయవలసినది అనంటే కనీసంగా ఒక 5 శుక్రవారాల పాటైనా సరే సహజంగా పాయసం అనేది చేస్తుంటారు. క్షీరాన్నము అని అంటాము, పరమాన్నము అనేసి అంటూ ఉంటాము. అయితే ఇక్కడ విశేషం ఏమిటి అంటే బియ్యంతో పాటు శనగపప్పు అని అంటారు. ఆ శనగపప్పు బియ్యము రెండు కలిపి ఉడికించి అందులో బెల్లం వేసి కలపాలి. అంటే ఇక్కడ పాలు పోయవలసిన అవసరం అయితే లేకుండా జనరల్గా మన క్షీరాన్నం అంటే క్షీరం అంటే మరి పాలతోటి చేసేది మనం పెడుతుంటాం నైవేద్యం అనేది. ఇక్కడ విశేషం ఏమిటంటే బియ్యము, పచ్చిశనగపప్పు, బెల్లము అది ఉడికిన తర్వాత బెల్లం వేసి కలపటం అంతే. కలిపి అమ్మవారికి 5 శుక్రవారాల పాటు ఆ ప్రాసెస్ చేసి నైవేద్యం పెట్టడం వలన చెప్పుకోలేని సమస్యలతో సతమతమయ్యేటువంటి వాళ్ళకి మాత్రం చక్కని సొల్యూషన్ అనేటువంటిది దొరుకుతుంది. దీనితో పాటుగా సహజంగా పూజా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం హారతి అనేది ఇస్తాం. ఆ హారతి వెలిగేటప్పుడు హారతి కర్పూరము వెలిగించినప్పుడు అందులో కొంచెం లవంగాలు వేయండి. లవంగాలు అలాగే తెల్ల ఆవాలు అని చెప్పేసి కూడా పూజా సామాగ్రి షాపుల్లో అవైలబుల్ ఉంటాయి నాన్న. అలా అవి కావచ్చు. అంటే మనం జనరల్గా చండీ హోమము అవి చేసేటప్పుడు ఇలాంటివి కొనుక్కొచ్చినప్పుడు అవి సహజంగా వింటుంటాం. కానీ ఏంటంటే దృష్టి దోషము అని అంటారు. నరదృష్టి, నరఘోష, ఏడుపు వీటి వల్ల కూడా సమస్యలు అనేటువంటి వస్తూ ఉంటాయి. ఒక సమస్య పోయిందంటే మరొక సమస్య, అది పోయిందంటే మరొక సమస్య, బయటికి చెప్పుకోలేని సమస్యలు అనేవి కూడా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ కర్పూరం వెలిగేటప్పుడే కొంచెం లవంగాలు, తెల్ల ఆవాలు అవి కూడా వేసి చక్కగా ఇల్లు మొత్తం కూడా చూపించటము అంటే హారతి కర్పూరంలోనే అనమాట. ఇలా చేయటం వలన నెగటివ్ అనేది పోతుంది. ఫస్ట్ నెగటివ్ పోయింది అని అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి కూడా నేను ఎక్కువగా తెలియచేస్తుంటా. అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి ఉంటాయి నాన్న. అవి సింహద్వారానికి 2 సైడ్స్ కూడా పెట్టవచ్చు. 2 ఉంటాయి. అవి హ్యాంగింగ్స్ 2 వస్తువులు వస్తాయి. అయితే 2 కూడా సపరేట్గా సింహద్వారానికి అటొకటి ఇటొకటి హ్యాంగింగ్ చేయటం వల్ల కూడా నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇవన్నీ కూడా పోతాయి. వీటితో పాటుగా మరొకటి కూడా ఎప్పుడు ఎక్కువగా తెలియజేస్తుంటా, వారాహి కిట్ అని చెప్పేసి. ఆ కిట్ అనేటువంటిది ఏంటంటే ఒక యంత్రమే ఉంటుంది, కానీ దానిపైన అంటే కొంతమందిలో ఒక భావన ఉంటుంది. వాడు చెప్పారు యంత్రం వద్దన్నారు, వీళ్ళన్నారు యంత్రం వద్దన్నారు, పెట్టచ్చా పెట్టకూడదా అనేక సందేహాలు అనేవి వస్తూ ఉంటాయి.
కానీ నేను చెప్పేది ఆ యంత్రము అన్నటువంటిది ఆ ఒక్కటనే కాకుండా దానిపైన 4 వైపులా కూడా 4 రకాలైనటువంటివి రత్నాలు, ఆ మణులు అనేటువంటివి పొదగబడి ఉంటాయి. ఒక కవర్లో 4 సైడ్స్ కూడా పెట్టుంటాయి. అది ఒక్కొక్కటి ఒక్కొక్క గ్రహానికి ప్రతీకగా, అది వ్యాపారాల్లో అధిక లాభాలు రావడం కోసం కావచ్చు, అలాగే శనిగ్రహ బాధలు ఏమైనా ఉంటే తొలగిపోవటం కావచ్చు, రాహుకేతు గ్రహాలు కుజగ్రహ దోషం ఉన్నా తొలగిపోవటం విషయంగా కావచ్చు, అది ఎలా పొందుపరచాలి ఏంటి అనేది కూడా తెలియజేస్తుంటా. మధ్యలో కూడా మరొక వస్తువు ఉంటుంది, అది దృష్టి దోషాన్ని పోగొట్టేటువంటి అద్భుతమైనటువంటి వస్తువు. సో దానివల్ల ఏంటంటే నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. నెగిటివ్ అనేది పోతుంది. పాజిటివ్ ఎనర్జీని తీసుకునేటువంటి అద్భుతమైన దైవిక వస్తువు అది. సో ఎలాంటి సందేహం అనేది వద్దు. ఇది పెట్టకూడదు అనేటైతే నేను అసలు ఇందులో చెప్పేదాన్నే కాదు, చెప్పను. ఇది బాగుంది, ఇది పెట్టుకుంటే విజయమార్గం ప్రేక్షకులందరికీ కూడా మేలు జరుగుతుంది, శుభం కలుగుతుంది అనుకునేట్టయితేనే నేను ఈ కార్యక్రమంలో తెలియచేయడం అనేది జరుగుతుంది. కాబట్టి చక్కగా అది కలెక్ట్ చేసుకోండి. అది బయటికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళకి కూడా చక్కగా సపోర్ట్ చేస్తుంది. అమ్మాయిక ప్రతి శనివారం విజయమార్గం కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా మీరు చెప్పే మంచి మాట కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజు ఏం చెప్పబోతున్నారు ప్రేక్షకుల కోసం? ఈ రోజు విజయమార్గం ప్రేక్షకులందరికీ కూడా తెలియజేసేది, ఎంత చెప్పినా మనం ఎన్ని చేసినా మనకి తక్కువే అనేది ఏంటంటే ఆర్థిక సమస్యల నుంచి బయటికి రావటం. ఎప్పుడైనా సరే సహజంగా మ్యాక్సిమం అబౌవ్ 90% పీపుల్ ఈ సమస్యతోటి సఫర్ అవుతూ ఉంటారు. అవును, సహజంగా ఈ పిల్లల స్కూల్ ఫీజు విషయం దగ్గర నుంచి అన్నీ కూడా. అయితే బయటికి కనబడని అంటే చెప్పుకోలేని ఖర్చులతో కూడా బాధపడుతూ ఉంటారు. ఏది ఏమైనా సరే ఆర్థికంగా ఎదగడం కోసం మనం ఎన్ని చెప్పినా తక్కువే. వాళ్ళు ఎన్నెన్నో రెమెడీస్ అనేది చేస్తూనే ఉంటారు. అయితే వీటన్నిటికీ కూడా తెలియచేసేది చిన్న పరిహారం నాన్న. సహజంగా ప్రతిరోజు కూడా పూజా ప్రాసెస్ అనేది మనం చేస్తూ ఉంటాము. అలాగే సాయంత్రం పూట కూడా దీపారాధన చేసి చక్కగా పూజా ప్రాసెస్ అనేది చేస్తుంటారు. ఇంకా కొంతమందికి ఏంటైతే మేము ఈవినింగ్ అయితేనే ఫ్రీగా చేయగలుగుతామో, ఉదయం పూట ఆఫీసర్గా హడావిడికి వెళ్ళిపోతుంటాము అంటారు. కొద్దిమంది లేడీస్ జాబ్ హోల్డర్స్ మొత్తం చాలా మంది తెలియజేస్తుంటారు సాయంత్రం పూట ప్రశాంతంగా చేసుకుంటామని. అలాంటి వాళ్ళకి కూడా తెలియజేసేది ఒక 5 శుక్రవారాల పాటు సాయంత్రం పూట ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేయండి. 5 ఒత్తులు వేయండి. 5 ఒత్తులు అంటే 5 సైడ్స్ ఉండాలి. 5 వైపులా ఒక్కొక్కటి అనేసి ఒకే కుందిలో అలా వేసి పంచదీపం, దాన్ని ఏంటంటే పంచ ఒత్తులు అనేటువంటి వేసి దీపారాధన, ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేసి లక్ష్మీ అష్టోత్తర శతనామాడు కావచ్చు, మహాలక్ష్మి అష్టకం కావచ్చు, ఏదేమైనా చక్కగా ఆ మంత్రము అనేటువంటివి అవి చదువుకున్న తర్వాత పూజా ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత నైవేద్యంగా పెరుగన్నం పెట్టండి. ఇక్కడ విశేషం ఏమిటంటే పెరుగన్నము. అది చక్కగా అప్పటికప్పుడు కొద్దిగా రైస్, కొంచెం అన్నం వండి పెరుగేసి కలిపి ఆ పెరుగన్నం మహాలక్ష్మి అమ్మవారికి గనక 5 శుక్రవారాల పాటు సాయంత్రం పూట నైవేద్యం పెడితే అసలు ఆర్థిక సమస్యలు అనేటువంటివి ఉండదు, ధన వృద్ధి అనేటువంటిది కూడా కలుగుతుంది. అలాగే ఇలాంటివి ఎన్నో రెమెడీస్ తెలుసుకోవాలంటే GSITASARMA సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ ఉంది, అది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సీతా శర్మ సక్సెస్ మంత్రాన్ని ఉంది, అది అందులో కూడా ఎన్నెన్నో రెమెడీస్ అనేవి తెలియచేయడం జరుగుతుంది. ఆ రెమెడీస్ అనేవి కూడా చక్కగా మీరు ఫాలో అవ్వచ్చు. అద్భుతమైన ఫలితాలు అనేది అతి శీఘ్రంగా పొందవచ్చు. అమ్మాయి నటి విజయమార్గం కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకుల సందేహాలకు, సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. ఇక ఎటువంటి సమస్యలు ఉన్నా సరే చిక్కట్పల్లిలోని అమ్మ నివాసంలో అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ తీసుకుని అమ్మని కలవచ్చు. అదేవిధంగా కాంబో ప్యాక్ ఆఫర్, అలాగే వారాహి కిట్ కూడా అవైలబుల్గా ఉంది. ఇంకొన్ని రోజుల పాటు ఈ ఆఫర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఎవరైనా కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వ్యక్తిగత నంబర్స్కి కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఇది ఇవాల్టి విజయమార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుగుతాం. అంతవరకు సెలవు. నమస్తే. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9347998039, 9393364674, 04027666599. ముకుంద
జ్యువెలర్స్ లో శ్రావణ సంబరాలు. ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం మరియు వడ్డానం మేళా ఫ్లాట్ 9.99% మాత్రమే. డైమండ్ మేళా మేకింగ్ చార్జెస్ 50% ఆఫ్. ఓం నమ శివాయ. భక్తులకు దాతలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న అభాగ్యులలో 2010 నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల మందిని సొంత వారి చెంతకు చేర్చడం జరిగింది. రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతున్న నిర్భాగ్యులకు ఈ 8 మంది మత్స్యకారులు భద్రపట్నం జిల్లాకు చెందిన వాళ్ళని ప్రాథమిక విచారణలో తేలింది. మా వాళ్ళక్కడ పాకిస్తాన్ లో సిక్కడిపోతే నీకు కనీసం సీమ కుట్టినట్టు కూడా లేదు. देखो सर, लोगों का जान लेने का हक आपके पास में नहीं है. చేయండి. పవిత్రమైన పూజకి స్వచ్ఛమైనది ఎన్జీ ఘీ. ఓం నమ శివాయ. భక్తులకు దాతలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో 600 మంది అనాథులు జీవిస్తున్నారంటే మీరు చేస్తున్న సాయం వలనే. ఈ అభాగ్యులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి నాణ్యమైన భోజనం అందించడం జరుగుతుంది. వారి పని వారు చేసుకోలేని మానసిక అంగవికలాంగులకు, వృద్ధులను చంటిపిల్లలా సాకుతారు. నా అంటూ ఎవరు లేని ఈ అభాగ్యులకు రాఖీ పండుగ నాడు శక్తి మేర అన్నదానం చేసి పుణ్య ఫలాలు పొందండి. పండుగ రోజుల్లో అనాథుల ఆకలి తీర్చితే ఆ పుణ్యమే మిమ్మల్ని కాపాడుతుంది. ముకుంద